Amen. చదువుకుందా ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 కావున మీరు పిల్లలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. 2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. 4వ అధ్యాయం 1-2 కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుడు. Suara makin tadi. Nanti langsung ambil terbiasa pasien yang begitu langsung koin berhenti deh, karena ada gitu kan, karena ada Kristus gitu kan asalnya, dunia lebih, asuhin tania kalau kan beri dia deh, anda asalnya Story no lang itu ambil jalan terbiasa dengan mana nak nyala. Kaya kapwa language बड़े दूर जरा धनबाजी बातें जो अत्यनायक सलाही बातें अलुमिनियम लेगा नाम में नानीले बातान असाये लगा tanang lebih mana betul ya tempat di story juga lentir kalau serial kali ada Kituna dong ganu itu nomor ti anak bago tara ane gamang tuna dona namdang ganapsa bang saroyo na tiyan sila kituna sanin sindete namalan nang bernaling yerpinama terano kulan sampai dah sabapoti kajani bagi ganu dengmat tetagar dengan susuna tonanan itu sen suticha dengan rajaro Meraih raibin, kita nak bawan tinggi dan kita nak kita yang kudu belum tu kan? Amdang benam seluruh pekauan dah, ini nak ikut pekauan dah leda. Si, wade dia tenam dan ajib ya, nak sulai begini, nade dah tu yang paling. Bawa bu dangping dah ko, gampar dah tu kan?
ఏదేం పడి ముగించేద్దే వాళ్ళ ఆతకు గార్బెరిసేది నేను ఇంత పడి తక్కువే ಆ ಕೂಡಿಯಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲೇನೋ ಅಂತ ಬರೋ ತಂಗ್ ಬೈ ಅಲ್ಲೇನೇನು ಸೀಕ ಹಿಂದಾಗಪ್ಪಲ್ಲಿ ಬಂಗ್ಸ ಜಾಡಿತೇನಲ್ಲೇನು kanembri gamang tuna benan andang benap sere ambil malis sindag det benap sere kitman dong benap sita bente tanale kinol be epis kambolan tajing tanuba manloy abai bagolengan baroke unji tanuba abai bagolengan aben galam tabe kanap sere nyen kinol tai botara donlen kalberesanle nyen nyen tabe కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడు మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీకు వందనాలు. మరి సహోదరులతో ప్రభా మాట్లాడటానికి నాకు ఇచ్చినటువంటి ఈ సమయం నా బట్టి ప్రభా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి నీ యొక్క బిడ్డలు తండ్రి వినడానికి శ్రద్ధ కలిగి ప్రభా నీ యొక్క పాదం క్రింద కూర్చుని ఉన్నారు. తండ్రి మీ బిడ్డలుగా నీ యొక్క ప్రియమైన నైనా కుమార్తెలుగా జీవించటంలో మీరే ప్రభా వారితో స్పష్టంగా మాట్లాడండి. తండ్రి లోకము చేడిపోయిన వేళ మమ్మల్ని ప్రభా నీ ప్రియమైనటువంటి కుమార్తెగా కుమారులుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. అలాగున్న ప్రభా జీవించగలగటానికి ఆ ప్రకారంగానే ముందుకు అడుగు వేయడానికి మీరు ఆయన ఎంతో కాంక్షతో ఆసక్తితో చూస్తూ ఉన్నారు. ఈ రీతిగా జీవించటం ఎలా ప్రభా మీ యొక్క బిడ్డలతో మాట్లాడండి ప్రభా. నేనైతే నిల్చున్నానే కానీ ప్రభా నేను జ్ఞానం లేదు. పాపలోకంలో ఎలా నీ బిడ్డలుగా నీకు పోలిగా నడవాలో మీరే మాట్లాడండి ప్రభా. ఈ మాట ప్రారంభం నుండి ముగింపు వరకే మీరే మాతో ఉండండి, మీరే నడిపించండి, మీరే మాట్లాడండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పవిత్రమైన నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తనలంగిల్లుబే అపొస్తలుడైన పౌలు సంఘాన్ని రాస్తూ ఎలా జీవించాలని ఆ సంఘస్థులను సంఘ యొక్క సభ్యులను ఎలా జీవించాలని కోరుకుంటున్నారు గాళ్ళబెండే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎలాగా కోరుకుంటున్నారు భక్తుడు అపొస్తలుడైన పౌలు? ప్రియమైన పిల్లల వలె. ప్రియమైన నగరంగం అయితే ఎవడైనా ఉత్తరాలు రాసారా? ఎలా రాస్తారు ఉత్తరం? ఎవడైనా లేఖ రాసారా? రాయలేదా? అనీడమైనా మీ స్నేహితుడికి రాయలేదా? ఇక్కడ సంఘాన్ని అపొస్తలుడైన పౌలు ఎత్తుగంగా పెండే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎదుగామెతే దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడవడం ముందు ప్రియమైన బిడ్డగా బ్రతకాలి. చెప్ప ఒకడు మనలను ప్రియమైన వారిగా పిలవాలంటే ఆయన నచ్చినట్టుగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన అనుకున్న రీతిగా బ్రతికితేనే అవతల వ్యక్తి ఏమని పిలుస్తారు? ప్రియమైన నా బిడ్డ అంటారు కదా. గామె తినోడేజా గామలకు తినడంగా గామైతేనండి అంతేనసలే అపోస్తుడు పౌలు గామె తిన్నో తోనానీతి భూన్యాంగీతి రనుకూలైన అమన్రాజీ ఎలా నడుచుకోవాలంటే, ఎలాగుండాలంటే ఆయన ప్రియమైన బిడ్డగా, పిల్లగా, సోదరిగా, కుమార్తెగా బ్రతకాల. ప్రియమైన వారిగా అగ్రగామిత అంటే ప్రియమైన అంటే ఆయన ఐసిం తినుంబరి అబోడా తినుంబరి అల్లే బ్రతకాలు. ఆయన ఐసిం తిని అబోడా తినుంబరి బ్రతకాలంటే దాని అర్థం ఏంటి?
దాని ఆకారం ఏంటి, దాని పట్టు ఏంటి. ఒకటి అల్లే సీంగం గుతుల్లో బెండే ఏది బాధ కుదురుతవే, ఏది బాధ కుదురుతవే. ఎవరైనా సీంగ్ నాకు గొప్ప బెడ్ అని చెప్ప బెడ్ అని ఎలాగుంటుంది, ఆ బొడ్డకే నా బొడ్డకే నా బొడ్డకే దగ్గరైతే సేమ్ ఒక సైజులో ఉంటుంది. ఏ చెప్ప అంతే తీగో. ఆయనకు నీకు ప్రియమైనగా ఉండాలంటే ఆయన పోలి ఉండాలి కదా. ఒడేజా బెడ్ అని ఉన్నదంటే అది షేప్ ఉంటుంది, ఆకారం ఉంటుంది. ఆ షేపులోని మట్టి నింపబడాలి. ఏ చెప్ప నింపబడితేనే ఆ షేప్కి తగినట్టుగా ఆ బెడ్డ బయటకు వస్తుంది. ఒడటే ఎత్తేగో దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే షేప్ ఉంది, ఆకారం ఉంది. అదేంటి, దేవుని పోలిగా నడుచుకోవాలి. ఏమన్నాయితే దేవుని పోలిగా నడుచుకుంటేనే ఆయన మనల్ని ప్రియమైన బిడ్డగా పిలుస్తారు. అవడేజా అంతేనా సరే. కని నంబరి తేనా ఒప్లంగ్ తిని ఉండం తొనాంజి జైతాలింగ్ అంటకటో ఆయన పోలిగా నడవాలంటే దానికి ముందు ఏం చేశారనేది అనగిరిమని. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి సమర్పణగాను బలిగాను అర్పించుకొనెను. పరిమళ వాసనగా ఎలాగనని వాసన అయ్యండి. పరిమళ వాసనగా ఏమైనా సింటూ డబ్బా మనము. కానీ దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలంటే ఆ ప్రియమైన వాడు ఒకడు సమర్పించుకున్నాడు. ఎందుకు? అల్లేని సువాసన మనలో నుండి లేవు. డబ్బాన్ ఒక సింటు డబ్బు ఉందంటే సింటు డబ్బా వల్ల వాసన రాదు, దానిలో సువాసన పెట్టాలి. ఏ చెప్ప ఒక లిక్విడ్, ఒక ద్రవం దాంట్లో పోయబడాలి. ఏ చెప్ప నీటి రూపంలో ఏదో పోయబడాలి, అప్పుడు డబ్బా నిలువ ఉంటుంది. అలాగే మనము ప్రియమైన వారికి కనిపించాలంటే, పరిమళ వాసనగా కనిపించాలంటే తన్ను తాను సమర్పించుకునేవారు ఉండాలి. ఆయన క్రీస్తు. ఏ చెప్ప ఎప్పుడైతే తండ్రికి సువాసనగా ఉండాలని మనం కోరుకున్నాడో ఆ ప్రియమైన బిడ్డ క్రీస్తు లోకానికి వచ్చి నేను మరలా పరిమళించలగున, మంచి వాసన ఇచ్చేలాగున, కనవడాలేంగనో లేకపోతే కితుంగనో లేకపోతే మన కుటుంబమో లేకపోతే సమాజమో బాగుపడాలంటే, కానీ విలువైన వారుగా గుర్తింపబడాలంటే తన్ను తాను అర్పించుకునేవాడు క్రీస్తు. అప్పుడు దేవునికి సువాసన, సమాజానికి సువాసన. ఏ చెప్ప కనినింబురి ఉండాలనేసి అపోస్తలుడైన పౌలు కోరుకొని కనినింబురి పరిమళగా ఉంచుకోవడానికి ఎప్పుడో ఒకడు ఏతేనైతే ఇద్దం నేతే గామంగాంలే ఇక్కడ అంటున్నాడు అన్నమాట. తినిండం కితు అభాంతించి అల్లంగిల్లి బెండెన్ తెనలింగన్ అలాగునే మీరును ప్రేమించి మీరును అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలన్నమాట. గామంగంలో సువాసనగా ఉండాలంటే, ప్రేమ కలిగి నడుచుకోవాలంటే వాళ్ళని తోటి వారు ప్రేమించాలి, మనల్ని సువాసనగా మార్చిన వారు కూడా ప్రేమించాలి. ఏ చెప్ప ఆయన పూలిగా నడుచుకోవాలి. గామంగంలే ఆయన యొక్క ఉద్దేశం. ఇంత నచ్చేలే తినియుండంతో నాంజి ఆకారం అయితే ఇవ్వబడ్డాము, షేప్ అయితే ఇవ్వబడ్డాము. ఆయన ఆకారంలో మనం ఉన్నామా అనేది ప్రశ్న. తేనె మాత్రం ఆకారం ఒక మట్టి బెడ్ చేయడానికి ఆకారం కోసేలు వెంటే ఆ మట్టి ఆకారంలో మట్టి పడకపోతే తర్వాత ఆకారాన్ని నింపబడి అయితే గనగన్న డైలేని ఆకారం రాదు కదా. తినసలు అల్లేన్ ఆయన ఆకారంలో మార్చబడాలి. ఆయన బిడ్డగా మనం జీవించాలనేది సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఈడైతే అంతేనా సరే. దీని గురించి ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే ఎక్కడ నోడాలి కానీ ఎక్కువగా ఏ తిమ్యంతవి కనుక ఏ తిమ్యంతవి ఆమె నేతా తిమ్యంత ఎక్కువగా. కొంతమంది సీరియల్ అంటే చాలా ప్రేమ, బదువు సీరియల్ ఆగితే సీరియల్ అని తిమ్యన్లు మీద సిగ ఎగిస్తావండి. ఏ చెప్ప ఆయన ప్రేమిస్తేనే చూస్తావు, లేకపోతే నచ్చకపోతే చూస్తావా? అబ్బోట అలా ఎగిస్తావు అగ్గిగ్గిబ్బే. అదే తన ప్రేమ కలిగి జీవించండి, నడుచుకోండి. అగామైతే
అల్ల కనోడాలి నీ ఎక్కువగా తిమ్యంతు బిగాన్లు బెండెన్ కొంతమంది సీరియల్ అని తిమ్యంతు, కొంతమంది సెల్ ఫోన్ అని తిమ్యంతు, కొంతమంది రకరకాలు, కొంతమంది బారా అని తిమ్యంతు ఏ చెప్పం తోగలు తంబ బారా తింజి. కొంతమంది ఒక ఊరు వెళ్తే తోగలండాకను తార్సుంది అనేసేలే పేసర్ గూసర్ చేసేవాడు కూడా చూశాను. ఏదో సేలే తిమ్యంతు ఎక్కువగా ప్రేమించకూడదని కాదు, కానీ అది సెకండరీ అన్నమాట. చూడండి తేనే తినియం తొనంజి సిరియలను తుంగ్యంలో బెండేని దానిలో నుండి చేడు వస్తుంది. ఏ చెప్పో సమాజం ఎందుకు చెడిపోతుంది గలంపో అది చూసుకొని గిగ్మడాన్ జూండడా తర్వాత ఒకరితో ఒకరు తగువలు ఆడము వస్తుంది. ఏమో ఆంబే నాగగీత కానీ కంట్రోల్ ఉన్నాడేమో, కానీ సమాజం అలాగే లేదు. బసంగ్లే కానీ సీరియల్ గిగ్గిజంగిలే ఇంకొకరితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ చెప్పో సీరియల్ గిగ్గిజంగిలే ఆతరం బాంచి చంపేవారు ఉన్నారు. సీరియల్ గిగ్గిలే అడుక్రించి ఇడిచిపెట్టేవారు ఉన్నారు. అంతేనా సరే జీసు నేతగామితంటే ఆయన ప్రియమైన పిల్లల వలె మీరు ఉండాలి. ఆయన ప్రియమైన బిల్లుల వల్ల ఉండాలంటే ఆయన పోలికలా మనం మార్చబడాలి. ఆయన పోలికలు మార్చబడి ప్రేమ కలిగి జీవించాలి. ఆగామైతే అల్లే కొనోడాలి నాతేన్లే ఏదే బెంతే పూర్తిగా తుంజం బెంతే అది అల్ల సీరియల్ ఆగిపోయిన వల్ల అతుంజిపోయిన వల్ల ప్రయోజనమే లేదు. టైం వేస్ట్ వాడే సార్ వేస్ట్ పోనీ దానివల్ల లాభం కావాలి లాభం లేదండి. వాడేమో మరి నాకు తెలియదు, లాభం లేదు అనుకుంటాను. అయితే కనింబరి ప్రేమ కలిగి అంటే కనింబరి వడారిన విషయంలో ప్రేమించాలని కాదు, కానీ దేవుని పోలికలో బ్రతకడానికి నడవడానికి అలా ప్రయాసపడాలనేసి అపోస్తలుడైన పౌలు సంఘాన్ని మేలుకొల్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పురికొల్పుతున్నారు అన్నమాట. దాని గురించి అలా ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత ఉంజిలిగిన బిన్న 4వ అధ్యాయం 1-2 వరకు ఉంటాయి. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఏదేమా ఒకరినొకరు సహించుకునుడి. ప్రేమతో సహించుకోవాలన్నమాట ఒకరినొకరు. తర్వాత తేనే ఎలా కాపాడుకోవాలట, ఏది కాపాడుకోవాలనేది సమాధానం అనే బంధం. ఏమి కాపాడుకోవాలి? సమాధానం అనే బంధము కాపాడుకోవాలి. తర్వాత ఆత్మ కలిగించు ఐక్యత. ఒకటోది ఏంటి? సమాధానం అనే బంధం, రెండోది ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత అనేది ఎవరికి హాని జరగదండి. గలులాయి జంగడం బాతి అభయ ఆమేలం తిన్న మోసం కూడా ఉండదు, హాని కూడా ఉండదు. కునిన్న తంబి కాపాడండి, శ్రద్ధగా కాపాడండి. కానీ ఎలా కాపాడాలట? శ్రద్ధ కలిగి కాపాడాలి. ఎందుకంటే కానీ సమాధానం అనుబంధం శ్రద్ధ కాపాడితే, తర్వాత తేనే ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధతో కాపాడితే మనమే బాగుంటాం. మన కుటుంబం కానీ, సమాజం కానీ, సంఘం కానీ వేరే అడ్డేలంతే అడ్డే అల్లే శ్రద్ధగా భయ్య ఎక్కువగా ఆలోచించేది వినేత అంటే లోకంలో సేడు భయా తుంజంతవి. ఏ చెప్ప లోకంలో సేడు తుంజంత కూడా తుంజంతవి అంతేనా సరే. అల్లే కొన్ని సందర్భాల్లో అలా నిర్ణయిస్తున్నాం. ఈయన డకోలం తెంపో అడ్డకు లేబు డకోలేజా రనాన్ డకోలేజా అతేంగ్ జనరూమన్ డకోలేజ్ సన ఈయన అడ్డుకోవాలి. ఎందుకు? లోకాన్ని ఎక్కువగా శ్రద్ధగా తుంజంతవి చూపిస్తా మనం, శ్రద్ధగా ఎక్కువగా తుంజంతవి. జతేనే దక్కులు బాగుండి నాబైన దక్కడో ఏదిగామితనంటే ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి. సహించడం అంతగలండే సహించటం అంటే బొమ్మను గల్లు లేదే, బొమ్మను అపార్థం చేసుకునే ఊర్పుతో సహనం కలిగి ఉండాలి. ఏమో పోయే గలంలో కదా జీసు నేతంగామైతే కనానించి ఏది గామైతే గలమజ్జి కాబట్టి ఏతే తిన్యేమా దేవుని యొక్క స్థాయి అని నా జీవితం నా గలమజ్జి కాబట్టి ఏతే తమ్మాడాజీ గామైతే ఎతే గోయ్ తేనే ప్రేమతో ఒకరినొకరు సహించుకుని అగరంగమైతే అంటే
ఎవడో అపార్థం చేసుకుని బొతిరే పాత బేరం బేర్రే ఏదో గాంలో మంచి సహించాలన్నమాట. ఆమెను ఎందుకు సహించేది గాంలంటే నీలో ప్రేమ ఉంది, దేవునిచ్చే ప్రేమ ఉంది కాబట్టి సహించుకోగలుగుతున్నావు. అలాగే జీవించాలి గామంగాంలే, సంఘంలో కనుంబరి బ్రతకాలు గామంగాంలే పౌలు యొక్క ఉద్దేశం. దేవుని కూడా అలాగానే కోరుకుంటారు అన్నమాట. ఏంటక్కడో అల్లేన్ యాగిలింగ జనాభాను ఒకసారి చదువుతారా మీకు? అదే 4వ అధ్యాయం 3 లేని మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వాడి కనాని ఖైదీలో ఉన్నప్పుడు కూడా సమాజం ఎలాగుండాలో అప్పుడే తెంచండి. దానికి వెళ్ళిపోయింది యాగిలింగ నా పేరున దగ్గర మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోనవలెను. అంటేనే కనేనే కొద్ది దక్కోలేం బెండే సీయింగ్ లేగా నెతయ్యరా గొడవలు రాదు, సంఘానికి కూడా గొడవలు రాదు అనమాట. కుద్దుబని సాపిగానే జరుగుతుంది. ఏది ఉంటేనే దీర్ఘశాంతం ఉంటేనే, తర్వాత సంపూర్ణమైన వినయం ఉంటేనే, తర్వాత సాత్వికం ఉంటేనే సమస్యలు అంతగా రాదు అనుకుంటాను. ఏదైతే దీర్ఘశాంతం ఉండాలి, తర్వాత సంపూర్ణమైన వినయం ఉండాలి, తర్వాత సాత్వికం కూడా ఉండాలి. గమంగాంలే తేనే అపోస్తుడైన పౌలు తినసలే తెలియడం తొనాన్యంజి అలా నీతి శ్రద్ధగా మేతబంటే కనవడాలి నాతో ఎక్కువ శ్రద్ధగా మేతది అలా నర్రబాంగ్ల బిండిన దేవుని కోసం మాట్లాడము. ఆగిలిపోయిన ఆ సినిమా లేకపోతే అగిలిపోయిన ఆ సీరియల్ గురించి ఎక్కడ అల్లరబాంగుతుంది ఎక్కడ ప్రస్తావిస్తామా బెర్తేమేమో వీండో కితుగు నప్సేలే కితుగు అతని నప్సేలే ఏదన్నా మేనవి అబ్బేరున్నవి ఇంతనా సరే అల్లజనంటే దేవుని పోలికలో మరంగులన్నీ దేవుని పోలికలో దేవుని యొక్క అడుగులో నడవలేకపోతున్నాము. ఇంతే నా సంకనం బిర్యానీ ఏం చేసుకోవాలి? మారాలి. ఆయన ప్రియులు అయిన బిడ్డలుగా అని ఏం చేయాలి? మారాలి. తర్వాత ఆయన పోలికలో మనం మార్చబడాలి. కనే నెగోషికో తినాలని తినండి. దేవుని యొక్క బిడ్డగా పిల్లలుగా పిలువబడతాం. తర్వాత లోకంలో ప్రత్యేకించబడినటువంటి సమూహంగా ప్రజలుగా విత్తాలం తినోడేజా లోకం అనుసరించినట్లుగా లోకంలో ఉన్న ప్రతి దానికి ఆమె సమ్మతించి అంగీకరించి ఆ రీతిగా జీవిస్తే అల్లే వ్యత్యాసమగిస్తాయి. వ్యత్యాసమగరమైతే తేడా అంటే ప్రతి ఒక్కరిని అసహించుకోవాలని కాదు, కానీ గమనించినాగిలిబినంబడి దీర్ఘశాంతము సంపూర్ణమైన వినయము సాత్వికము కలిగి ఉంటేనే అలా తేడాగా గిత్తాలంతే. తేడా గిత్తా తేవడేజా బొమ్మలజీ గసరి హమ్తుండే ఆమంతం అక్కొంకం లేనండే తేడా లేదు. అని నామని సేమ్ సేమ్ అవడేజా అదే కానీ దీర్ఘశాంతం పడేదండి అనేసి వెళ్ళిపోతే బాగుంటుంది, పేరు ఉంటుంది. కానీ మన జాగనికి వీళ్ళకి చేత కానోడు రాడు అంటాడా అనరా, కానీ పర్వతే చేత కానోడు గామంతే చేతి తెజి సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికం కూడా ఉండాలి. అది ఎక్కడన్నా గీతగాలు వెళ్ళే మత్తయి సువార్త 11:29 యేసులో కనిపిస్తుందండి. ఒకవేళ జీసు గనక ఆమనీయంగా మీరు ప్రవర్తించే తినేసా ఈ లోకమే ఉండదు. తగోతేపో అని దీర్ఘశాంతంకు అని సంపూర్ణమైన వినయంకు అని సాత్వికంకు. అందుకే రజింగామన్ అనోగండి లింగం భిన్నంగడ కోలేజా అబెర్తేను అబెర్నాలింగ్ సరి లేకపోయినాయి, అన్యాతీను అతంగోరాన్ కరెక్ట్ లేకపోయినాయి చెప్పం. తర్వాత అతియం తిన్న ఓనర్లు సరిగా వినియోగించిపోయినాయి అని సహనంతో ఉన్నాడు. ఏమో మారేత్పడి నా కుమార్తె, ఏమో మారేత్పడి నా కుమారుడు అనే సహనం అన్నమాట. దీర్ఘశాంతం చూపుతున్నాడు. అలాగనే మనం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనునుంబరి అన్లే జీవించాలి. తెలియడం బాగుంది అన్లే ప్రతిరోజు దీన్ని సంపాదించుకోవడానికి అన్ని తోగలు తంబ గిరిజన అవసరమే లేదు. భక్తుడిగా ఆమె తిండో కితుగున అమందిరం ఒకసారి వెళ్తే డజింగ్ సారి వెళ్ళినట్టుగా ఆమెతే ఎన్నిసార్లు 1000 దినము
1000 సార్లు అనుకోవచ్చు. ఏ చెప్పు కునేనే గోయ్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకే కంపరింగ్ గర్భిర్ నాయన సెల కినల్ గంబేని అని కాదు ఆమె గల్లుల మనబే kuna గల్లు తమన అబిర్నాజీ ఉగర్లింగం మొన్నాలింగం డకోండకోలు ఆ రీతిగా నడుచుకుంటే చాలు. డ్రాబౌత్ నుంబరి ఆపరేటింగ్ చేసుకొని పని చేయించడమే అవసరం లేదు. ఆమె నిజంగా సాత్వికం, దీర్ఘశాంతం, ప్రేమ ఉంటే ఈ తీగ జ్ఞానాడం లేనంటే దేవుని యొక్క ప్రియమైన పిల్లలు కనిపిస్తారు. ఆయన పోలిక నీలో కనిపిస్తుంది. ఆయన పోలిక నీలో కనిపించుకొని లోకాన్ని కనపరుచుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే నిర్గితాకీతం కదా, నీలో అని కనిపించాలి. నిర్గితాకీతం కాబట్టి నాలో లోకాన్ని కనిపించాలనేసి ఆయన కోరిక. అంతే నచ్చరితైన అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని ఇలా రాస్తున్నాడు. ప్రియమైన పిల్లల వల్లే మీరు ఉండడానికి ఆయన పోలిగా నడుచుకోండి అనేసి అంటున్నారు. సరే తొనంజి ఇలాగే నడుచుకుందాం. ఆమె సీరియల్ అంచి తర్వాత సినిమా అంచి అది వేస్ట్ అగంతాన్యమని నాకన్యే నవ్య కంచేరి వేస్ట్ ఆడ వేస్ట్ ఆగరంగా వేస్తే ఇంగ్లీష్ ఎంత పేరునా వృధా కదా. అంతే సరే అల్లేని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవడం అంతే కనీనే ఇప్పుడే మందిరంలో కరెక్ట్ చేసుకోవాలి. దేని ద్వారా? దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళని సరి చేసుకోవాలి. గెలువులైతే తినసలు అంబేన్ కరెక్ట్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. కంబేనా బాగా వస్తేనా కంబేనా సరే కితుమా కుటుంబం వచ్చితే అయితే కుటుంబం ఎంత